నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. బనకచర్ల ప్రాజెక్టు భూసేకరణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచన. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈ నెల 9వ తేదీన ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఆయిల్ పామ్ రైతుల ధర్నా. 50% పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకం పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితరాలన్నీ అనుకున్న సమయానికల్లా జరగాలని, భూసేకరణ కూడా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని చెప్పారు. అలాగే టెండర్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం ఈ నెలాఖరుకల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వివిధ వృత్తులలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన 5,000 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమం శనివారం కాకినాడ మెయిన్ రోడ్డు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎల్ఐసి బిల్డింగ్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు పేరావతుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, అడిషనల్ ఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, పాడా పీడీ చైత్రవర్షిని, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. అనుకొని ఇవాళ మార్నింగ్ ఒక 1 అవర్ మనం దీంట్లో భాగంగా చేయటం అంటే అందరం మనం ప్రతిరోజు ఇలా చేస్తామని కాదు, కానీ బట్ ఇంత స్కేల్లో చేయటం వల్ల అందరికీ ఒకసారి ఒక గుర్తుంటుంది, ఒకటేదో చేసాం మనం ఈ సంవత్సరం, అది చేస్తే ఉపయోగం ఉంటుందన్న ఒక ఉద్దేశంతో స్కేల్లో ఇక్కడ చేయడం జరిగింది. ప్రతిరోజు ఇలా చేస్తాం, ఇంతమంది కూర్చుంటామని కాదు, కానీ ఇది ఒక స్టేట్మెంట్ అంతే కదండి, ఇది ఒక మెసేజ్ పంపిస్తాం. సో మనం ఫంక్షన్స్ ఎందుకు చేసుకుంటాం, ప్రతిరోజు అలా చేస్తామని కాదు, కానీ బట్ ఒక మెసేజ్ వెళ్తుందన్న ఉద్దేశంతో హానరబుల్ సీఎం గారు, తర్వాత డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో అండ్ హానరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్ లోకేష్ గారి డైరెక్షన్స్ ప్రకారం ఇవాళ ఇంత గ్రాండ్ స్కేల్లో చేయడం జరిగింది. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ హానరబుల్ ఎమ్మెల్యే గారు కాకినాడ ఫర్ సపోర్టింగ్ సో మచ్. అంటే ఆయన వైపు నుంచి కూడా హీ హాజ్ మొబిలైజ్డ్ అండ్ హీ హాజ్ ఎన్షూర్డ్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా. నిన్నటి నుంచి హీ హాజ్ బీన్ కోఆర్డినేటింగ్ విత్ అస్ అండ్ నాకు 2 days నుంచి ఐ హావ్ బీన్ సీయింగ్ మెసేజెస్, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, వెన్యూ ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, అలాగా. సో ఇట్స్ గుడ్, అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారని. సో ఒకటి ఐ రిక్వెస్ట్ హానరబుల్ ఎమ్మెల్సీ అండ్ హానరబుల్ ఎమ్మెల్యే గారు టు అడ్రస్ ద గ్యాదరింగ్ ఒకసారి, బికాస్ ఇట్ ఈస్ అ న్యూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం ప్రతిసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్ మీటింగ్స్ చేస్తాం కానీ బట్ దిస్ ఎ న్యూ ఇన్స్పిరేషన్. అంటే మనం ఇవాళ నుంచి మనం ఒక సంకల్పం అనుకొని చేయాల్సిన పని ఇది. సో దాని గురించి మనం ప్రతినిత్యం కూడా చాలా బిజీ లైఫ్లో ఉంటాం. మనకి ప్రతిరోజు వీలైనంత 10 to 15 minutes కానీ 20 minutes కానీ యోగా చేసినట్లయితే మన మనస్సు, శరీరం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఆ రోజంతా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం లైఫ్ లీడ్ చేయగలుగుతాం. మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం. మనం హెల్దీగా జీవించినట్లయితే సొసైటీ కూడా హెల్దీగా ఉంటుందని అందరూ కూడా మరి ఒక రోజుతోనే కాకుండా ప్రతిరోజు మనం 24 hours డేలో ఒక 10-15 minutes యోగా చేసినట్లయితే ఆరోగ్యానికి, మనసుకి కూడా చాలా మంచిదిగా భావిస్తాం. అందరికీ కూడా యోగా చేయడానికి వాళ్ళ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. అంటే కొంతమంది మెడిటేషన్ కోసం, అంటే పీస్ఫుల్నెస్ కోసం చేస్తారు, కొంతమంది మంచి పోస్చర్ కోసం చేస్తారు, కొంతమంది స్ట్రెస్ రిలీఫ్ కోసం చేస్తారు, అలా కొంతమంది ఏంటంటే ఇంకా బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ కోసం చేస్తారు. సో ఏంటంటే అందరివి ఒక డిఫరెంట్ అవసరాలు బట్టి యోగాని మనం చేస్తాం.
చేయలేము అని అనుకుంటామండి, అలాంటిది ఏమీ లేదు. సో మేబీ 100% చేయలేకపోవచ్చు, కానీ 90% యూ కెన్ టేక్ ఇన్. ఈవెన్ ఐ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ ఐ హ్యావ్ ఫేస్డ్, అంటే నేను చిన్న చిన్న యాక్సిడెంట్స్ 2 చిన్న మీట్ అయ్యాను. నేను కూర్చోలేను యోగాలో, మేబీ ఐ మే నాట్ బి ఏబుల్ టు డూ అని అనుకునేదాన్ని, కానీ అలాంటిది ఏమీ లేదు. మన యోగా గురువు గారి ఆశీర్వాదంతో ఐ వాజ్ ఏబుల్ టు సిట్ హియర్ ఫర్ 1 hour కూర్చొని నేను చక్కగా యోగా చేయగలిగాను. సో ఇట్ ఈస్ మై అడ్వైస్ టు స్టూడెంట్స్ ఆల్సో. ఏంటంటే పిల్లలందరూ కూడా యోగా చేస్తే కాన్సన్ట్రేషన్ బాగా పెరిగి బాగా చదువుకోగలుగుతారు. అలాగంటే స్ట్రెస్ రిలీఫ్ అయ్యి, అంటే ఈ మధ్యన ఉన్న రోజుల్లో ఏంటంటే అందరికీ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో అది అంతా కూడా బాగుండి మనం హ్యాపీగా ఫ్రీగా ఉండాలి అనుకుంటే మనం తప్పనిసరిగా యోగాని మన లైఫ్లో కొంత సమయం కోసం ఇంక్లూడ్ చేసుకోవాలి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని అనే కళ, ఆ విధంగానే పనిచేసుకుంటూ వస్తున్నారు. కలెక్టర్ గారు కానీ మేము కానీ అన్ని రకాలలో వచ్చారు. ఇక్కడ ఉద్యోగస్తులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు, అన్ని రంగాలలో వచ్చారు. ఈ రోజున మన కాకినాడ నగరం జిల్లా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళ పనుల్లో పని చేసుకుని సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఎవరైతే అనారోగ్యం పాలవుతున్నారో వాళ్ళు ఆ పనిలో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మేము కానీ అదే మన కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే ఎవరైతే ఈరోజు కరెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు సక్సెస్ఫుల్గా పనులు చేసుకున్నారు, ముందుకెళ్తున్నారు. ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వాళ్ళ వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకి ఇబ్బంది వస్తుంది, సరిగ్గా ఫాలో అయిపోతే అందరికీ ఇబ్బందులు వస్తాయి. యోగా అనేది ఒక కులం, దాన్ని ఆశ్రయించిన వాళ్ళు, యోగా చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు చనిపోవడం కాదు, ఎప్పటికైనా చనిపోతారు, కానీ సక్సెస్ఫుల్గా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు చేసే పనిలో వాళ్ళు సక్సెస్ అవుతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై 10% దిగుమతి సుంకం తగ్గించడంపై ఈ నెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ముందు ఆయిల్ పామ్ రైతుల ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కు సామూహిక రాయబార కార్యక్రమం చేపట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ తెలియజేశారు. విజయరాయిలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముడి పామాయిల్ దిగుమతి సుంకం 10% తగ్గించడంతో ఆయిల్ పామ్ గెలల ధర తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా టన్ను ఆయిల్ పామ్ గెలలకు 22,000 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం 50% పెంచాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని 10% తగ్గించింది. దీనివలన పామాయిల్ గెలల యొక్క ధర పడిపోయి ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నారు. ఎన్నికల ముందు 0% చేయడంతో అప్పుడు గెలల ధర 11,000, 12,000 అట్లా ఉండడం వల్ల కూడా ఎక్కువ నష్టపోయారు. ఎన్నికల అనంతరం 27.5% ఇవాళ పామాయిల్ యొక్క దిగుమతి సుంకాన్ని ఆ టన్నుకి పెంచారు. దాని ఫలితంగా ఈ కాలంలో కొద్దిగా ఆయిల్ పామ్ గెలల యొక్క ధరలు పెరిగినాయి. అంటే టన్ను గెలలకి 20,120 దాకా ధర వచ్చిన పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటిది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించిందో ఆ గెలల ధర కాస్త ఇవాళ టన్ను గెలల ధర 18,650 రూపాయలు పడిపోయిన పరిస్థితి ఉన్నది. మరొక 1,500 నుంచి 2,000 ధర తగ్గే పరిస్థితి ఉన్నది. మరి వచ్చే నెల నుంచి ఈ ధర తగ్గిపోవడం వల్ల ఇవాళ ఏదైతే ఒక పామాయిల్ టన్ను గెలల ఉత్పత్తికి 22,000 రూపాయల పైగా ఖర్చు అవుతుందని కేంద్ర ధరల నిర్ణాయక సంఘం సిఏసిపి చెప్తా ఉన్నది. మరి అట్లాంటిది ఇవాళ ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధర రావడం వల్ల ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో ఎరువుల ధరలు పెరిగినాయి, కూలీ ఖర్చులు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగినాయి. ఇవన్నీ కూడా ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కనీసం టన్ను గెలలకి 20,000 రూపాయల నుండి 22,000 ఉంటే కానీ ఇవాళ గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనే పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఈ దిగుమతి సుంకాన్ని తగ్గించేయడం ఫలితంగా ఇవాళ దేశీయంగా ఆయిల్ పామ్ రైతులు నష్టపోతూ ఉన్నారు. అయితే దేశంలో వంట నూనెల పంటల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ప్రతి ఏటా దాదాపు 1,20,000 కోట్ల పైగా వంట నూనెల్ని మన ఇతర దేశాలకు దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మరి దేశంలో వంట నూనెల సమృద్ధి సాధించాలంటే ఆయిల్ పామ్ లాంటి పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా దిగుమతి సుంకాలను తగ్గించేసి
ఇవాళ దేశీయంగా రైతుల యొక్క పంటల యొక్క ధరలను తగ్గించేయడం వల్ల నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన పునరాలోచన చేసి ఇవాళ పామాయిల్, ముడి పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని 40 నుండి 50% పెంచి కనీసం టన్ను గెలలు 20,000 పైగా ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, ఆయిల్ ఫామ్ రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమస్య మీద ఈ నెల 9వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందు ఉదయం 10 గంటలకి ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి రాయబార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పెదవేగులో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ కర్మాగారాన్ని కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలి, అందుకు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దీంతోపాటు ప్రతి ఫ్యాక్టరీ పరిధిలో కూడా ఆయిల్ ఫామ్ రైతులకు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. గ్రేడింగ్ విధానంలో ఇవాళ గెలలు వేరేయడం కానీ ఇతర అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 9వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందుకి ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలిరావాల్సిన సందర్భంగా మేము కోరుతాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. Govinda
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.